కాకినాడ జిల్లా ఇప్పుడు వారసుల ఖిల్లాగా మారుతోంది. జిల్లాలో సీనియర్ పొలిటికల్ లీడర్లు తమ తర్వాత కుటుంబ సభ్యులే పెత్తనం చేయాలని చూస్తున్నారు. కానీ కొత్త వారికి మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ ఈ రెండు పార్టీల నేతలు తమ వారసులను బలవంతంగా ప్రజలపై రుద్దుతున్నారా? నేతల తీరుతో కింది స్థాయి నేతలు, కార్యకర్తలు పరేషాన్ అవుతున్నారా? కాకినాడ జిల్లాలో ఇప్పుడు రాజకీయాలన్నీ పొలిటికల్ వారసుల చుట్టూ తిరుగుతున్నాయి. జిల్లాలో చాలా మంది సీనియర్లకు వయసు మీద పడుతుండటంతో ఇప్పటి నుంచే వారసులను రంగంలోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి కాకినాడ ఎమ్మెల్యేగా వనమాడి కొండబాబు గెలిచారు. దాంతో ఇప్పటి నుంచే తన వారసుడు మోహనవర్మను రంగంలోకి దింపేశారు. అన్ని అధికార కార్యక్రమాల్లో మోహనవర్మ పాల్గొంటున్నారు. అధికారులతో ఆయనే చర్చిస్తున్నారు. పెత్తనమంతా కుమారుడే చేస్తున్నాడని పార్టీ నాయకులు సైతం ఆరోపిస్తున్నారు. మరోవైపు కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేగా పంతం నానాజీ ఉన్నారు. ఆయన కుమారుడు సందీప్ మొత్తం తానే అయి చక్రం తిప్పుతున్నాడు. ఎమ్మెల్యే నానాజీ ఎక్కువగా క్యాంపులకు వెళ్తుంటారు. నియోజకవర్గంలో ఉండేది తక్కువ. దీంతో అధికారులు, పార్టీ నాయకులు ఇతర పనులపై ఎమ్మెల్యే కోసం వచ్చిన వారు కూడా ఆయన కుమారుడితోనే మాట్లాడాలి. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే పనులవుతాయి. దీంతో జనసేన ఎమ్మెల్యే కూడా వారసుడిని రంగంలోకి దింపేశారని విమర్శలు వస్తున్నాయి. దానికి తోడు ఎమ్మెల్యే సోదరి కుమారుడు కూడా పూర్తిగా చక్రం తిప్పుతున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఇక పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పిల్లలు రాజకీయాల్లోకి రాలేదు. కానీ తన తరపున పిఠాపురం రాజకీయాల్లోకి ఆయన సోదరుడు మెగా బ్రదర్ నాగబాబుకు అవకాశం కల్పించారు. ఆయనను ఎమ్మెల్సీ చేశారు. రాజకీయాల్లో క్రమశిక్షణగా పార్టీని నడిపిస్తూ ఆదర్శ నాయకుడిగా పేరు పొందిన పవన్ కళ్యాణ్ కూడా వారసత్వ రాజకీయాలకు తీసిపోలేదని టాక్ వినిపిస్తుంది. అందుకే నాగబాబును ఎమ్మెల్సీని చేసి పిఠాపురంలో తిప్పుతున్నారని కూటమి నాయకులు అంగీకరిస్తున్నారు. ఇక తుని నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు 1982 నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఆయనతో పాటు ఆయన సోదరుడు యనమల కృష్ణుడు కూడా పార్టీలో చక్రం తిప్పేవారు. 2024 ఎన్నికలకు ముందు యనమల రామకృష్ణుడు తన కుమార్తె దివ్యను టీడీపీ తుని ఇన్ఛార్జిగా నియమించుకున్నారు. చంద్రబాబు ఆశీస్సులు ఇచ్చారు. ఆమెకే 2024 ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. దీంతో ఆయన సోదరుడు వైసీపీలోకి వెళ్లిపోయారు. యనమలకు కుమారులు లేకపోవడంతో ఆయన వారసురాలిగా కుమార్తె దివ్య ఎమ్మెల్యే అయ్యారు. మరోవైపు మెట్ట ప్రాంతానికి వెళ్తే జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన తనయుడు జ్యోతుల నవీన్ ను ఎప్పుడో రాజకీయ అరంగేట్రం చేయించారు. నెహ్రూ తనయుడు నవీన్ జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. జెడ్పీలో వైసీపీ తరపున ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరించారు. అనంతరం టీడీపీలో చేరారు. జెడ్పీ చైర్మన్ అయ్యారు. టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. దాంతో నెహ్రూ వారసుడిగా నవీన్ ఫుల్ టైం రాజకీయాలు చేస్తున్నారు. తాను పేరుకే ఎమ్మెల్యే అని, అన్ని కార్యక్రమాలు తన కుమారుడే చూస్తాడని స్వయంగా నెహ్రూ ప్రకటించారు. మరోవైపు ప్రత్తిపాడు తెలుగుదేశం నాయకుడిగా ఉన్న వరుపుల రాజా గుండెపోటుతో మరణించారు. ఆయన ప్రత్తిపాడు ఎమ్మెల్యే కావాలని కలలు కన్నారు. ఆయన మృతి చెందడంతో ఆయన వారసురాలిగా ఆయన సతీమణి సత్యప్రభ రాజకీయాల్లోకి వచ్చారు. అజాత శత్రువుగా గుర్తింపు పొందారు. మొదటిసారి పోటీ చేసి గెలిచారు. తన భర్త అసెంబ్లీలో అడుగుపెట్టాలని అనుకున్న కోరికను ఆమె తీర్చారు. రాజా వారసురాలిగా ప్రత్తిపాడులో ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక పెద్దాపురం నియోజకవర్గానికి వస్తే కోనసీమ నుంచి వచ్చిన నిమ్మకాయల చినరాజప్ప 3 సార్లు ఎన్నికల్లో గెలిచారు. ఆయన తొలిసారి 2014 ఎన్నికల్లో గెలిచింది మొదలు ఆయన కుమారుడు రంగనాథ్ పెద్దాపురం రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. పైగా అప్పట్లో రాజప్ప ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి కావడంతో అన్ని వ్యవహారాలు కుమారుడే చెక్కదిద్దేవాడు. రాజకీయాలు చేయడమే కాదు, మైనింగ్ వ్యవహారాల్లోనూ అధికారుల బదిలీల విషయంలోనూ రంగనాథ్ మాటే చెల్లుబాటు అవుతుందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఆయన కుమారుడు పెత్తనం ఎక్కువైందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
పార్టీకి తామేమి తీసిపోలేదని వైసీపీ నాయకులు కూడా వారసులను రంగంలోకి తీసుకువచ్చారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తనయుడు గిరిని వైసీపీ ప్రత్తిపాడు ఇన్ఛార్జ్ గా నియమించారు. అలాగే మాజీ ఎంపీ జగ్గంపేట వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం సతీమణి తోట వాణి వారి కుమారుడు రాంజీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ఇక తోట వాణి 2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై పెద్దాపురం నుంచో పోటీ చేసి ఓటమి చెందారు. ఇప్పుడు వారి తనయుడు రాంజీ తిరుగుతున్నారు. అదే విధంగా తునిలో మాజీ మంత్రి వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా కూడా ఆయన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. గత ఎన్నికల్లో తండ్రి తరపున ఆయన కుమారుడే ప్రచారం చేశారు. మొత్తం మీద కాకినాడ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీ నాయకులు తమ వారసులను తీసుకువచ్చారు. వారి కుటుంబ సభ్యులకు తప్ప బయటి వారికి అవకాశం ఇవ్వడం లేదు. తాము పల్లకి మోయాల్సిందేనా, భుజాలు అరిగిపోయేలా జెండాలు మోయాలా, తమకు అవకాశాలు రావా అంటూ ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశిస్తున్న వారు వాపోతున్నారు. టీడీపీ నుంచి వృత్తతరాన్ని పక్కన పెట్టి యువతకు పెద్దపీట వేస్తామని అటు చంద్రబాబు ఇటు లోకేష్ ప్రకటించారు. కానీ వారసులు రంగంలోకి దిగడంతో కొత్త వారికి అవకాశాలు దక్కే ఛాన్స్ కనబడడం లేదని ప్రచారం సాగుతుంది.